తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఆ నందినికి బాబురావుకి ఇన్నాళ్లుగా నా మీద కొంచెమైనా భయం ఉండేది. శివ విషయంలో నా ఆరాటాన్ని వాళ్ళు పసిగట్టినట్టున్నారు. అందుకే డైరెక్ట్గా నాతోనే ఛాలెంజ్ చేసేదాకా వచ్చారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్లతో యుద్ధం మొదలైనట్టే. ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారు, మిమ్మల్ని పెద్దయ్య గారు రమ్మంటున్నారు. హా, వస్తాను, నువ్వు వెళ్ళు. మాధవి, శివని నువ్వు బయటికి పంపించావా? అవును మావయ్య గారు. ఒకసారి వాళ్ళ బాబాయ్ వాళ్ళని చూసి గుడికి వెళ్ళొస్తాను అంటే సరే అన్నాను. ఆ అత్తయ్యకి ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడేమో కారు లేదు, డ్రైవరు లేడు. అందుకే బావగారు ఇందాకటి నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నారమ్మా. అయ్యో, మీరు హాస్పిటల్కి వెళ్ళాలని నాకు నిజంగానే తెలీదు అత్తయ్య. తెలుసుంటే శివాని వెళ్ళమని చెప్పేదాన్నే కాదు. విన్నారా? అవకాశం దొరికితే చాలు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. మావయ్య గారు, ఇంకో కారు ఉంది కదా, మిమ్మల్ని దాంట్లో నేను తీసుకువెళ్తాను, రండి. ఆ కార్ని సర్వీసింగ్కి ఇచ్చాం కదా, రేపటిదాకా రాదు. అవును కదూ, మర్చిపోయాను. అవును మరి, నీకు కావాల్సినది తప్ప ఇంకేది గుర్తుండదు. ఛ, డ్రైవరు తన సొంత పనుందంటే మాత్రం ఎవరైనా కారే ఇచ్చి పంపిస్తారా? మావయ్య, ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు తనని అలా నిలదీస్తారేంటి? తప్ప తప్పున్నారా? ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచకపోతే ఇలాంటి టెన్షన్లే మొదలవుతాయి. నందిని, డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సింది నేను. ఉంటే గింటే కంగారు నాకుండాలి. మధ్యలో మీకెందుకు? అత్తయ్య, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఉండండి, శివాని వెంటనే ఇంటికి వచ్చేయమని ఫోన్ చేస్తాను. ఆ పని చేయండమ్మా, సమస్య తీరిపోతుంది. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. అయ్యో, ఫోన్ కలుస్తున్నట్లేదా అమ్మా? నాట్ రీచబుల్ అంటే గుడి వరకే కాదు, అంతకు మించి ఎంత దూరం వెళ్ళాడో ఏమో. ఛ! శివ వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటకి తిరిగి రావాలి కదా. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. ఏం చేస్తాం బావా, తనకి మాలిన ధర్మం అని ఆదర్శాలకి పోతే ఇదిగో ఇలా మన మెడకే చుట్టుకుంటుంది. ఎవరు ఎంత కోపం పెట్టుకుని గింజుకున్నా కారులో ముందు సీటుకి వెనుక సీటుకి మధ్య దూరం ఖచ్చితంగా ఉండాల్సిందే.
అబ్బా ఇప్పుడు అన్ని మాటలెందుకు? కారు లేకపోతే ఏదో ఒక ఆల్టర్నేట్ గురించి నేను ఆలోచిస్తాను. నేనేదైనా ట్రావెల్స్ కంపెనీకి కాంటాక్ట్ చేస్తాను. జీర్ణం జీర్ణం ఆ తాపి జీర్ణం. అమ్మయ్య, కడుపు నొప్పి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అల్లుడు గారు సమయానికి వచ్చి నా ప్రాణాల్ని కాపాడారు. మామయ్య గారు, నాదే ఉంది. మా శివ కారులో తీసుకొచ్చాడు కాబట్టి సమయానికి రాగలిగాం. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ రా అబ్బాయి. మా అమ్మగారి కార్ చేతిలో ఉంది కాబట్టే వీళ్ళని సమయానికి తీసుకురాగలిగాను. అమ్మగారా? ఎవరావిడా? నేను డ్రైవర్గా పనిచేసేది మా చిన్నమ్మగారింట్లోనే. చాలా మంచి ఆవిడ. అయ్యో, నేను ఇక్కడికి వచ్చే తొందరలో అమ్మగారికి ఇలా వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పడమే మర్చిపోయాను. అవునా? మీ అమ్మగారు ఏమనుకుంటారో వెంటనే ఫోన్ చేయి. అలాగే. మళ్ళీ వసపిట్టలాగా ఏదో ఒకటి మాట్లాడేదానివి అలా ముంగిలా ఉన్నావేంటమ్మా? ఇది మరీ బాగుంది. మాట్లాడితేనేమో వాగుడుకాయ అంటారు, నా పాటికి నేనుంటే ముంగిలా ఉన్నానని వెక్కిరిస్తారు. అక్క, ఈ పిల్ల నీ దగ్గర చాలా చనువుగా ఉంటుందనుకుంటాను. అబ్బో, ఎందుకు అడుగుతావులే? పెద్దమ్మ పెళ్ళెప్పుడు, పెద్దమ్మ పెళ్ళెప్పుడు అంటూ నా చెవులు కొరికేస్తుందిలే. ఏంటంటున్నావు? అమ్మాయి పెళ్లి గురించా? అదే నాన్న గొడవ. గొడవ అంటే వాళ్ళిద్దరూ కీచులాడుకుంటారా ఏంటి? అలాంటిదే అనుకో. దీనికి ముక్కుతాడు పడితే గాని ఆ ముక్కు మీదున్న కోపం తగ్గదు. ఇదిగో పెద్దమ్మ, నాకేం కోపం లేదు. ఉంటే గింటే మీ శివాకే ఉండాలి. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా చిన్నమ్మగారికి ఫోన్ కలవటం లేదు. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? ఏంటి మళ్ళీ? ఏ విషయమైనా నేను నీతోనే కదా చెప్పుకునేది. ఇలాంటి మాటలకేం బాగా చెప్తావు. మళ్ళీ ఉన్నట్టుండి నీకు నా మీద కోపం ఎందుకు వచ్చింది? కారులో వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నావు కదా. కర్మ, నేను అలిగినందుకు కారణం కూడా నా నోటితోనే చెప్పాలి. ఈ మంచి పిచ్చోని కట్టుకొని నేనెలా వేగాలో ఏంటో. ఎరా శివ, మీ అమ్మగారితో మాట్లాడావా? లేదు బాబాయ్, ఫోన్ కలవట్లేదు. సర్లే, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇక బయలుదేరదామా? అలాగే బాబాయ్. సర్లే, పదండి.